హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదండి. ఛత్ పూజా విధానము, పూజా విధానంలో ఉపయోగించేటువంటి స్వీట్ ప్రసాదం గురించి ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్‌గా మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. సో, అన్ని రకాల సంస్కృతి, సాంప్రదాయాలు మన దగ్గర ఉంటూనే ఉంటాయి. అంతే కదండీ! అందరం ఫాలో అవుతూనే ఉంటాం. సో, మా సర్కిల్‌లో ఒక బీహార్ ఫ్రెండ్ ఉందండి. సో, తను ఛత్ పూజా విధానము, అందులో ఉపయోగించేటువంటి ప్రసాదాల గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, నేను మాత్రం ఈరోజు మీకు ఒక ప్రసాదం గురించి చూపిస్తానండి. బిఫోర్ థాట్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్‌ని. ప్రొసీజర్ చూసేద్దామా అండి? ఓకే. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి తర్వాత అదే క్వాంటిటీలో రవ్వ అండి, బొంబాయి రవ్వని వేసి 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ఈ విధంగా తురుముకోవాలండి. తురిమిన తర్వాత అందులో వేసేసి ఒక స్మాల్ కప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, ఏవైనా ఆప్షనల్ తీసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఘీ అయినా బటర్ అయినా ఉంటే కలుపుకోవాలండి. మనము పిండి మెత్తగా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగం గ్లాస్ వాటర్ వేసి నీట్‌గా తురుముకున్నటువంటి బెల్లాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. బెల్లము పాకం వచ్చేంత వరకు ఈ విధంగా వాటర్‌ని సిరప్ తయారు చేసుకోవాలండి. బెల్లం సిరప్. ఇప్పుడు ఆ బెల్లం సిరప్ ఉంది కదా, బెల్ల పాకం, దీంట్లో కలిపేసుకొని నీట్‌గా ఈ విధంగా కలపాలండి. ఈ విధంగా కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. మనము పూరి పిండి తడుపుకున్నట్టుగా తడుపుకుంటే సరిపోతుంది. ఓకేనండి. 10-15 మినిట్స్ పక్కన పెట్టేసి మనము షేప్స్ చేయాలండి. స్వీట్‌ని ఒక డిఫరెంట్ షేప్స్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర షేప్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్ యూజర్. నేనిక్కడ ఒక గరిటె తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ విధంగా రౌండ్‌గా మౌల్డ్ చేసిన తర్వాత ఫోర్క్ తీసుకున్నానండి. ఫోర్క్‌తో ఇలా షేప్స్ వేసేసాను. అంతే అండి. ఈ విధంగా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత షేప్‌లో నీట్‌గా డిజైన్‌లో కనిపిస్తుంది. అలాగే తురుముకోవడానికి ఉపయోగించేది ఉంటుంది కదా, కొబ్బరి, క్యారెట్, దాన్ని కూడా ఉపయోగించి ఇదొక డిజైన్ మౌల్డ్ చేశానండి. ఈ విధంగా 2 డిజైన్స్ అయిపోయింది. నెక్స్ట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండీ చిన్నవి, ఆ క్యాప్ తీసుకొని దానికి బటర్ అయినా నెయ్యైనా యాడ్ చేసి ఇదొక షేప్ అండి. 3 షేప్స్ నేను ఈ విధంగా డిజైన్స్ మౌల్డ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ విధంగా చేసుకున్నాక మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేయాలి. సో, ఇప్పుడు ఛత్ పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం ఆయిల్ వేడెక్కేలోపు. యాక్చువల్‌గా సూర్యదేవునికి చతీ మయ్యాకి పూజలు చేసేదండి దీపావళి తర్వాత జరుపుకుంటారు కార్తీక మాసంలో. సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ 4 డేస్ పాటు వాళ్ళు ఉపవాసాలు ఉంటూ ఉంటారండి. 4 డేస్ ఉండి 4th డే రోజు నదీ తీరానికి, చెరువు తీరానికి చేరుకొని మోకాళ్ళ లోతు వరకు నీటిలో నిలబడి అస్తమించేటువంటి సూర్యుడు ఉంటాడు కదండీ, ఆ సూర్యుడికి కృతజ్ఞతలు చెప్తూ ఒక వెదురు గంపలో పూలు, పండ్లు, ఈ ప్రసాదాలు వాళ్ళకి తోచిన విధంగా తీసుకొని వెళ్తారండి. అక్కడ వాళ్ళు ఉపవాసాన్ని విరమించుకొని అప్పుడు వాళ్ళు భోజనాలు ఈ స్వీట్ ఫస్ట్ తింటారంటండి. సూర్యభగవానునికి ఆశీస్సులు సూర్యభగవానుడు మనకు ఆశీస్సులు, ఆరోగ్యము, శ్రేయస్సు ఇవ్వాలని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఈ స్వీట్ పేరు థెకువా అండి. ఈ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు ఆఫ్టర్ ఫాస్టింగ్. నేపాల్‌లో, ఇండియాలో అయితే బీహార్, జార్ఖండ్, యూపీలో ఎక్కువగా చేసుకునే తీపి పదార్థం. ఇది చూడటానికి బిస్కెట్ లాగా, తర్వాత స్నాక్ లాగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ. అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్‌ని. చూసారు కదండి ఛత్ పూజా విధానము, దాంట్లో ఉపయోగించే ప్రసాదం థెకువా గురించి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అందించడానికి ఎప్పుడు ముందుంటుంది మన అనుస్వే ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.